ప్రారంభోత్సవ సమయంలో మేము ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల అధ్యక్షులకు మరియు రాష్ట్ర రజకులకు, రెండు రాష్ట్రాల రజకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అనగా గల్ఫ్లో ఉండే రజకులందరూ కలిసి ఐక్యతగా ఏర్పడి ఒక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని రజకులకు జరిగే అన్యాయాల గురించి కానివ్వండి, ఏదైనా ప్రకృతి విపరీతాల వల్ల ప్రమాదాలు సంభవించిన వికలాంగులైన అనాథలకు మేము సాయం చేసే విధంగా ముందుకు నడుచుకుంటాము. అందువలన ఈ భారత రజక సేవా సంస్థను మేము ప్రారంభించడం జరిగింది. ఎక్కడైనా సరే రజకులకి ఏదైనా ప్రమాదాలు సంభవించిన వికలాంగులైన ప్రతి ఒక్కరికి కూడా మా వంతు సాయం చేసి చేయుతుగా మేము నిలబడతామని ఈరోజు మేము దీన్ని కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మాకు ఎంతోమంది వివిధ సంఘాల అధ్యక్షులు వచ్చి వెళ్ళిపోయినారు. కావున ముఖ్యంగా మేము చెప్పడం ఏమైనా ఏదైనా గల్ఫ్లో ఉండే ప్రతి రజకులు కూడా చిన్న చిన్న కార్యవర్గాలుగా ఇప్పుడు ఏర్పడి చిన్న చిన్న సంఘాలుగా కూడా ఉన్నాయి. ఎందుకనగా ఆ సంఘాలు కూడా ఒకటయ్యి ఏకతాటిపై నిలబడి రజకుల అభ్యున్నతికి పాటుపడి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభివృద్ధికి దోహదపడాలని మనసారా కోరుకుంటుంది భారత రజక సేవా సంస్థ. ఎందుకనగా ఈరోజు వచ్చేసి ఈరోజు 31 అయిపోయింది. ఇక జనవరి అంటే నూతన సంవత్సరం కార్యక్రమంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో సిరి సంపదలతో రజకులందరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటుంది మీ భారత రజక సేవా సంస్థ. ఎందుకనగా భారత రజక సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్న ఏదైనా చిన్న చిన్న కారణాల వల్ల ప్రమాదాల వల్ల వికలాంగులైనా ప్రతి ఒక్కరికి కూడా మేము చిన్న సాయం చేసి ఆదుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. కావున వాళ్ళందరికీ భారత రజక సేవా సంస్థ తరఫున, ముఖ్యంగా మా కమిటీ సభ్యుల తరఫున, అధ్యక్షుల తరఫున నమస్కారాలు. ప్రతి ఒక్క చిన్న కమిటీ కానీ చిన్న కార్యవర్గం కానీ కోవిడ్లో నిలబడే రజక సంఘాలని ఏకతాటిపై నిలబడి ఒక తాటిపై వచ్చి రజకులకు జరిగే అభ్యున్నతికి పాటుపడి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మనసారా కోరుకుంటుంది మీ భారత రజక సేవా సంస్థ. ఎందుకనగా రేపు జరగబోయే కొత్త సంవత్సర వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని రజకులందరికీ మా భారత రజక సేవా సంస్థ తరఫున, ముఖ్యంగా మా కమిటీ సభ్యులు, అధ్యక్షుల తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాము.